రేపే పుష్య శనివారము సప్తమి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. రేపు మీరు దీపంలో ఇది ఒక్కటి గనక వేసి దీపం వెలిగించినట్లయితే మీకున్నటువంటి శని దోషాలు కావచ్చు, అలాగే మీ యొక్క జాతక దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లోకి డబ్బు ప్రవాహం లాగా వచ్చి పడుతుంది. ఎందుకంటే పుష్య శనివారము మరియు సప్తమి తిథి కలయిక అనేది సామాన్యమైన రోజు కాదు. ఇది కొన్ని శతాబ్దాలకు ఒకసారి వచ్చేటటువంటి అరుదైన పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఇలా చేయండి. చక్కగా రేపు మీరేంటంటే తెల్లవారుజామునే లేచి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని గుమ్మానికి బయట ముగ్గు వేసుకోండి. అలాగే రేపు పుష్య శనివారం కాబట్టి ఇంట్లో తోటకూరను ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చేయకూడదు. అలా కాదని తింటే మాత్రం కొన్ని శని దోషాలు అనేవి వెంటపడే అవకాశం అనేది ఉంటుంది. మనకు ఎర్ర తోటకూర ఉంటుంది, అలాగే ఆకుపచ్చ రంగులో ఉండే తోటకూర ఉంటుంది. ఇలా తోటకూర ఏదైనప్పటికీ మాత్రం రేపు మీరు వండటం కానీ తినటం కానీ రేపు చేయవద్దు. అలాగే జుట్టు విరబోసుకోవటము, తలకు నూనె రాసుకోవటము, నలుపు రంగు బట్టలు కానీ అలాగే వంకాయ రంగు అంటే బ్లూ కలర్లో ఉండేటటువంటి బట్టలు కానీ రేపు వేసుకొని చేయటం వలన చేసే పూజలు ఏవైతే ఉంటాయో అవి దైవానికి చెందవు. కాబట్టి ఇంటి ఇల్లాలు ఏంటంటే చక్కగా తెల్లవారుజామునే ఇట్లా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని చక్కగా తలంతా కూడా చక్కగా దువ్వుకోవటము, జడ వేసుకోవటము, తల్లో పువ్వులు పెట్టుకోవటము, శనివారం కాబట్టి పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా ఎరుపు రంగు వస్త్రాలు కానీ అలాంటివి వేసుకొని కాళ్ళకు పసుపు రాసుకొని మెట్టెలు పెట్టుకొని మెడలో నల్లపూసలు వేసుకొని దీపారాధన చేసుకోండి. వెంకటేశ్వర స్వామి ముందల కావచ్చు, అలాగే రేపు మనకు పుష్య శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామితో పాటుగా శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా మీకు కలగటం కోసం మీకు దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వరుని ఆలయానికి వెళ్ళైనా సరే మీరు దీపం వెలిగించడం వల్ల ఏంటంటే మీ జాతకంలో ఉన్నటువంటి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, పితృదోషాలు, పితృశాపాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే మన జాతకంలో శని దోషాల వల్లనే మనకు అష్ట కష్టాలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. శనిదేవుడు అంటే సూర్యపుత్రుడు అయినప్పటికీ కూడా ఆయన చల్లదనాన్ని ఇష్టపడతాడు, మంచిని ఇష్టపడతాడు. శనిదేవుడు అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు, కానీ ఆయన ఎప్పుడైనా సరే మంచికి మంచి చెడుకు చెడుగా అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటాడనమాట. అలాగే శనిదేవుడికి వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో ప్రీతికరము. అందులో శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడినటువంటి రోజు. శనిదేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్ళి ఇలా కోరిక కోరాడంట. అంటే నా భక్తులు ఎవ్వరు వచ్చినా సరే నీ దగ్గరికి వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క శని దోషాలు, జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగించాలని చెప్పేసి శనీశ్వరుడు కోరుకున్నాడంట. అప్పుడు వెంకటేశ్వర స్వామి నీ కోరిక నెరవేరుస్తాడని చెప్పేసి ఆశీర్వదించాడంట. కాబట్టి రేపేంటంటే వెంకటేశ్వర స్వామి ముందల కూడా మీరు ఇలా దీపం వెలిగించడం వలన ఇంట్లో మీకున్నటువంటి అన్ని రకాల దోషాలన్నీ తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. రేపేంటంటే ఎట్టి పరిస్థితుల్లో మనం ఇందాక చెప్పుకున్నట్లు తోటకూరను వండకూడదు, నాన్ వెజ్ కూడా వండకూడదు, కోడిగుడ్డు కూడా తినకుండా ఉంటేనే మంచిది. అలాగే రేపు శనివారం కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి నూనె ప్యాకెట్ తీసుకొచ్చుకోవటము, నలుపు రంగులో వస్త్రాలు తెచ్చుకోవటము, నలుపు రంగులో బట్టలు కట్టుకోవటము, ఇలాంటి పొరపాట్లు అంటే మగవాళ్ళు షేవింగ్ చేసుకోవటము, గోళ్ళు కొరుక్కోవటము, ఇలాంటి పనులు చేస్తే శనిదేవుని యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా మీరు ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, మీరు వెలిగేటప్పుడు దీపంలో ఇది వెయ్యండి. మీకు ఉదయం కన్నా కూడా రేపు మంచి ఫలితం రావాలి అంటే ప్రదోష కాలంలో అంటే సాయంత్రం సంధ్యా సమయంలో 4:56 నుంచి 6:47 మధ్య చక్కగా మీరు దేవుడి ముందల దీపం వెలిగించి ఆ దీపంలో ఇలా వేసినట్లయితే ఈ వస్తువులు మీకు బాగా కలిసి వస్తుంది. అంటే చాలామంది ఎంత కష్టపడ్డా కూడా సంపాదన సరిపోక అప్పుల బాధలతో చాలా అల్లాడిపోతూ ఉంటారు. అలాగే మన జాతకంలో ఉన్నటువంటి దోషాలు కావచ్చు, గ్రహాలు మనకు వ్యతిరేకంగా ఉండటం కావచ్చు, అలాగే ఈ ఏలినాటి శని, అర్ధాష్టమ శని, నాగ సర్ప దోషాలు ఇలాంటివి ఏంటంటే మన జీవితాల మీద బలమైనటువంటి ప్రభావాన్ని చూపించి మనకు ఎన్నో రకాల సమస్యలు రావటానికి కారణం ఇలాంటివే. కాబట్టి మనం ఎన్ని చేసినా కూడా ఒక్కొక్కసారి చేసే పూజలు కూడా వృధా అయిపోతూ ఉంటాయి. మన మంచితనం
మంచితనం కూడా మనకు శాపంగా మారుతూ ఉంటుంది. ఇంటి పరంగా అస్సలు మనశ్శాంతి అనేది ఉండదు. భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు, కొట్లాటలు, చేతిలో డబ్బు లేకపోవటం, అప్పులు చేసుకోవటము, పిల్లలకు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక ఇబ్బంది పడటము, ఇలాంటివన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఈ సప్తమి తిథితో కూడి వచ్చినటువంటి పుష్య శనివారం కన్నా ఇంకొక రోజు మళ్ళీ రాదు అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇలాంటి రోజు కోసము పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని అస్సలు పొరపాటును కూడా వదిలిపెట్టుకోవద్దు. చక్కగా రేపు సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోండి. గుమ్మానికి బయట ముగ్గు వేసుకొని ఇంటి లోపల కూడా ఉప్పు నీటితో ఇల్లంతా కూడా శుభ్రంగా తుడవండి. అలా ఉప్పు నీటితో ఇల్లు తుడవటం వల్ల ఏంటి అంటే ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఏదైతే ఉందో, నకారాత్మక, కంటికి కనిపించని దుష్టశక్తులు, నలుగురు ఏడుపులు, ఇలాంటివన్నీ కూడా ఆ ఉప్పు నీటి రూపంలో, మురికి రూపంలో కొట్టుకొని పోతాయి అన్నమాట. తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీటిని చల్లుకొని మీరు ఈ దీపారాధన సాయంత్రం అంటే మనం చెప్పుకున్నట్లుగా ప్రదోష కాలంలో 4:56 నుంచి 6:47 మధ్య దీపం వెలిగిస్తే మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది. ఆ సమయంలో మీరు కోరుకున్న కోరిక ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. కొండంత కష్టమైనా సరే ఆ 7 కొండల వాడు తప్పకుండా తీరుస్తాడు. అలాగే వెంకటేశ్వర స్వామి అంటే శనిదేవునికి కూడా చాలా ఇష్టం కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో శని దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి యొక్క గుడి ఉంటే చక్కగా తెల్లవారుజామునే గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించండి. తులసి మాలను సమర్పించటం వలన వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అనేవి త్వరగా కలుగుతాయి. ఎందుకంటే తులసి దళాలు, తులసి మొక్క అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరము. అలాగే తులసి కోటలో మనకు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటారు. కాబట్టి మీ ఇంటి యొక్క సంపాదన పెరగటం కోసము రేపు మీరు ఇంట్లో కూడా తులసి కోట దగ్గర చక్కగా దీపం అనేది మీరు వెలిగించుకోండి. చక్కగా అంటే తులసి కోటకి నీటిని సమర్పించటము, కాస్తంత చిటికెడంత పసుపు కుంకుమలు వేసుకోవటము, తులసి మొక్క లోపల ఉన్నటువంటి అంటే అవన్నీ కూడా పనికిరాని ఆకులు అలాంటివి ఏదన్నా ఉంటే చక్కగా అవన్నీ కూడా శుభ్రం చేసుకొని తులసి కోట దగ్గర కూడా చక్కగా ముగ్గు అనేది వేసుకొని మీరు ఒక దీపం వెలిగించడం వలన వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అనేవి మీకు చక్కగా కలుగుతాయి. మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏ ఇంట్లో అయితే తులసి మొక్క పూజింపబడుతుందో ఆ ఇంటికి ఎటువంటి చెడు శక్తులు, దుష్ట శక్తులు, ఈ నరఘోష ఇలాంటి వాటి నుంచి తేలికగా బయటపడగలుగుతారు. కాబట్టి మీరు తులసి మొక్క కనుక మీ ఇంట్లో లేకపోతే ఇప్పుడైనా సరే ఒక చిన్న కుండీలో తులసి మొక్కను తీసుకొచ్చుకొని పెంచుకునే ప్రయత్నం అనేది చేయండి. కనీసం మీరు పూజ చేసినా చేయలేకపోయినా రోజు ఆ తులసి మొక్కకు ఒక చెంబుడు నీటిని సమర్పించడం వలన మీ ఇంటి వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే పూజ చేసే మొక్క యొక్క ఆకులు ఎప్పుడూ కూడా మనం తెంపకూడదు. పూజ చెయ్యని ఆకులు ఏవైతే ఉంటాయో తులసి ఆకులు, వాటిని పిల్లలకు కానీ పెద్దలకు కానీ తినటం వలన జలుబు, దగ్గు, రొంపము, కఫాలు ఇలాంటివన్నీ కూడా తేలికగా తగ్గిపోతాయి. అనారోగ్య సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి. తులసి కోటను చక్కగా పూజించుకోండి. తరువాత ఇంట్లో కూడా చక్కగా దీపారాధన చేసుకోండి. స్వామివారి అంటే మన దేవుడి యొక్క పటాలు చక్కగా శుభ్రం చేసుకొని గంధము, కుంకుమ, పుష్పాలతో చక్కగా అలంకరణ చేసుకొని గులాబీ పువ్వులతో కానీ పసుపు రంగు పువ్వులతో కానీ అలంకరణ చేసుకొని దీపారాధన చేసుకోండి. వెలిగేటటువంటి దీపంలో మీరు వేయాల్సిన వస్తువులు ఏంటంటే ఒక రూపాయి బిళ్ళను కానీ, అలాగే ఒక పాల చుక్కను కానీ, లేదా ఒక చిన్న బెల్లం ముక్క పొడినైనా సరే మీరు ఇలా వేసుకోవచ్చు అనమాట. లేదా ఈ 3 వస్తువులైనా మీరు వేసుకోవచ్చు. రూపాయి బిళ్ళను వేసుకోవటం వల్ల ఏంటంటే మీకున్న అప్పుల బాధలు తీరిపోయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. పాల చుక్కను వేసుకోవటం వలన పాలు అంటే లక్ష్మీదేవి మనకు క్షీరసాగర మదనం నుంచి ఆ తల్లి పుట్టింది కాబట్టి, పాల సముద్రం నుంచి పుట్టింది కాబట్టి పాలను వేసుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే చిన్న బెల్లం ముక్కను వేసుకోవటం వలన మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, చేదు బాధలు ఇవన్నీ కూడా తొలగిపోయి మీరు తీపి వార్తలు, శుభవార్తలు వినే అవకాశం అనేది ఉంటుంది. మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఇలా మీరు ఈ 3 వస్తువులనైనా వేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు.
అలాగా చక్కగా మట్టి ప్రమిదలో ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ సాయంత్రం పూట ప్రదోష కాలంలో 4:56 నుంచి 6:47 మధ్యలో మీరు దీపంలో ఇవి వేసుకుంటే మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అలాగే దేవాలయంలో రావి చెట్టు ఉంటే చక్కగా రావి చెట్టును తాకి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేసుకోండి. అలా చేయటం వల్ల కూడా మీకు శని దోషాలు తొలగిపోతాయి. దీపారాధన కొండెక్కిన తర్వాత అందులో వేసినటువంటి రూపాయి బిళ్ళను మీరేం చేస్తారంటే ఒక పొడి క్లాత్తో ఆ రూపాయి బిళ్ళను శుభ్రంగా తుడిచి కానీ లేదా అంటే తుడిచేసి కడగటం కన్నా కూడా తుడవటమే శ్రేష్టమండి. అలా తుడిచేసి మనం ఏంటంటే మనకున్న దోషాలు పోవాలి అని చెప్పేసి మనం ఇలా చేశాం కాబట్టి ఆ రూపాయి బిళ్ళని మరుసటి రోజు అంటే ఆదివారం రోజున ఎవరికైనా దానంగా ఇవ్వండి. అంటే హుండీలో వేయటం కానీ ఇలాంటివి చెయ్యొద్దు, దానంగా వేయండి. అలా చేయటం వలన మీకున్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక పాలను కానీ బెల్లం ముక్క కానీ ఇవి మీరేంటంటే మామూలుగా అవి కలిసిపోతాయి కాబట్టి వాటిని ఎవ్వరూ తొక్కని చోటలో వేసేస్తే మీకు మంచి జరుగుతుంది, బాగా కలిసి వస్తుందన్నమాట. ఇక రేపు మీరు ఈ శనివారం సప్తమితో తిథితో కలిసి వచ్చింది కాబట్టి కుక్కకు ఏదన్నా ఆహారంగా తినిపించండి. ఎందుకంటే కాలభైరవుడు అంటారు, భైరవుడి వాహనం. అలాగే శనిదేవునికి కూడా కుక్కలంటే చాలా ప్రీతికరము, మూగజీవులంటే చాలా ఇష్టము. కాబట్టి కాలభైరవుడికి మీరు అంటే కుక్కకి మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి కుక్కకు ఆహారంగా ఏదో ఒకటి తినిపించండి. మనకు కుక్కలు అనేవి చాలా విశ్వాసంగా ఉంటాయండి. మనుషుల్లో ఈ విశ్వాసం అనేది ఈ రోజుల్లో పూర్తిగా కరువైపోయింది. కానీ కుక్కకు ఒక్క ముద్ద అన్నం పెడితే ఎంతో విశ్వాసంగా మన ఇంటికి కాపలా కాస్తుంది, మనకు రక్షణను ఇస్తుంది. అలాంటి కుక్కకు మీరు రేపు ఏదైనా తినిపించటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలా కుక్కకు ఆహారం తినిపించి తాగటానికి కాస్తంత నీటిని కూడా తాపించండి. అలాగే రేపు మీరు కుక్క కనిపిస్తే ఈ మాట అనండి. ఆ మాట ఏంటి అంటే ఓం శం శనియే నమః అనేటటువంటి ఈ మంత్రాన్ని కూడా చెప్పండి. అలా చెప్పటం వలన మీకు ఉన్నటువంటి మీ జాతకంలో శని దోషాలు పూర్తిగా తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే శనిదేవుడి కాలభైరవుడి యొక్క వాహనం కుక్కతో పాటుగా శనిదేవుని యొక్క వాహనం కాకి కాబట్టి కాకికి కూడా ఒక ముద్ద అన్నం అనేది మీరు తినిపిస్తే పితృదోషాలు అలాగే మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు తొలగిపోయి మనకు పుష్య శనివారం కాబట్టి శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది కూడా కలుగుతుంది. కాకి కనిపిస్తే ఓం శనీశ్వరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ఇలా మీరు ఈ రెండిట్లో ఏదైనా మీరు చెప్పుకోవచ్చు అనమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు బాగా కలిసి వస్తుంది. మన కష్టాలు పోవటానికి మనం చేసే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మన జీవితంలోకి పెద్దగా మంచి ఫలితాలను తీసుకురావటానికి చాలా బాగా ఉపయోగపడతాయి. డబ్బు పరంగా 4 దిక్కుల నుంచి కూడా బాగా కలిసి రావటానికి అవకాశము, అలాగే మనం సంతోషంగా ఉండటానికి నిండు నూరేళ్ల పాటు మన కుటుంబం హ్యాపీగా ఉండటానికి ఈ పరిహారాలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి. కాబట్టి రేపు ఈ పుష్య శనివారం సప్తమి తిథితో కూడి వచ్చినటువంటి ఈ రోజును పొరపాటును కూడా మిస్ చేసుకోవద్దు. ఈ పరిహారాలను పాటిస్తూ చక్కగా వెలిగేటప్పుడు దీపంలో అవి వేసి మీరు దీపాన్ని గనక వెలిగిస్తే మీకు అద్భుతమైనటువంటి తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది. మీ కష్టాలు అప్పులన్నీ కూడా తీరిపోతాయి. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు ఉపయోగించుకుంటారు. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేసి మీకు తెలిసిన బంధుమిత్రులకు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.